నేనేం తచ్చాడలేదు. హలో, నేను చూసింది మార్నింగ్. నేను హారతి ఆదిత్య గారికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నువ్వు మార్చి పెట్టిందే ఒరిజినల్, నువ్వు తీసుకెళ్ళింది డూప్లికేట్. ఒరిజినల్ నా దగ్గరే భద్రంగా ఉంది. నిన్ను రాంగ్ రూట్ లో పెట్టాలనే నేను అలా ప్లాన్ చేశా. రాత్రి నువ్వు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కాంట్రాక్ట్ రాకుండా ఏదో కుట్ర వేస్తావని తెలిసే నేను జాగ్రత్త పడ్డా. నువ్వు నీ ప్లాన్లోనే ఉన్నావు, నా ప్లాన్ నాకుంది. ఓకేనా? అయిపోయింది. తిన్నింటి వాసాలకే నిప్పు పెట్టేదాకా వచ్చావు. ఇంకా వదలను. ముహూర్తం ఫిక్స్ చేస్తున్నా. ఇక తమరి సంగతి అంతే సంగతులు. ఇక నుంచి నీకు ఇక్కడి అడ్రస్ ఉండదు. నీ బతుకు పుస్తకంలో ఇక్కడి విషయాలు రాసుకోవడానికి ఇక పేజీలుండవు. జనగణమనే. ఓకేనా? ఇదేంటి ముహూర్తం ముహూర్తం అని బెదిరిస్తుంది? ఇంతకీ ఏం చేస్తుంది? డౌట్లు పడేసి వెళ్ళింది. ఛ! ముహూర్తం ఫిక్స్ చేస్తున్నా. ఇక తమరి సంగతి అంతే సంగతులు. ఏంటి ధరణి ఈ మధ్య మాటి మాటికి ముహూర్తం పెడతా, ముహూర్తం దగ్గర పడింది అని వార్నింగ్ ఇస్తుంది. కొంప తీసి మర్డర్ ఏమైనా చేస్తుందా? చేయించినా విడిపించే బావున్నాడని ధైర్యమా? అంత క్రిమినల్ గా ఆలోచిస్తుందా? అంత ప్లాన్ వేయగలదా? అసలు తన వల్ల అయ్యే పనేనా? మరి ముహూర్తం అని ఎందుకంటుంది? నువ్వు గదిలో కనిపించిపోయేసరికి ఖచ్చితంగా ఇక్కడే ఉంటావని ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. కూల్గా ప్లాన్ వేస్తున్నావా? మండి చేస్తుంటే మాడు హీట్ ఎక్కి పగిలేలా ఉంటే కూల్ అంటావేంటి? ఏమైందక్క అంత టెన్షన్ పడుతున్నావు? అయినా మనం ఓడిపోవడం అలవాటైందని, వాళ్ళకి ఆనవాయితీ అయిందని నువ్వేగా అన్నావు. ఇప్పుడు నేను టెన్షన్ పడేది గెలుపు ఓటమిల గురించి కాదు. అంతకన్నా సీరియస్ మ్యాటర్ ఏముందక్క? ఏం లేదు శ్రావణ్, ఈ మధ్య ధరణి మాటల్లో కొత్తగా కాఠిన్యం, ఏదో చేసేలా పగ, క్రూరత్వం కనిపిస్తున్నాయి. ఆవిడ మాటలు అంతకుముందు ఇలా లేవు. ఖచ్చితంగా ఏదో పెద్ద స్కెచ్చే వేసుంటుంది. నన్ను పూర్తిగా అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో ఉంది. అసలు నన్ను భూమి మీద లేకుండా చేసే పనిలో ఉంది. ఊరుకోక. ధరణి ఏంటి అలాంటి పని చేయడం ఏంటి? అసలు అలాంటి ధైర్యం చేసే ఆలోచన కూడా ఆవిడకి లేదు. నీకు తెలియదు శ్రావణ్. ఒక్క బాధ్యతలే కాదు, అన్న మాటలు, అవతల వాళ్ళకి ఇచ్చిన మాటలు అన్నీ మర్చిపోయారు. మీరు పూర్తిగా మారిపోయారు. ఆదిత్యను ధరణి కొంగున ముడేసుకుంది, మనిషిని, అతని మనసుని మార్చేసింది, ఆడిన మాట తప్పేలా చేసింది అనే అపవాదు నా మీద వేసేలా ఉన్నారు. పైగా ధరణి పాలు తాగావా, ధరణి టీ తాగావా, ధరణి టిఫిన్ చేసావా, ధరణి టాబ్లెట్స్ వేసుకున్నావా, ధరణి బరువు చూసుకున్నావా, ధరణి బోన్ చేసావా, ధరణి జ్యూస్ తాగావా అని అస్తమానం నా పేరు అనడం. వాళ్ళ చేత ధరణి చెప్పని తప్ప మరొకటి లేదా అని అనిపించేలా ఉన్నారు. ఇదిగో ఈ డొంక తిరుగుడు అంతా కాదు, విషయం ఏంటో స్ట్రైట్గా చెప్పు. స్ట్రైట్ గా చెప్పినా, సుత్తేసి చెప్పినా మీరు మారేట్టు లేరు. విషయం ఏంటో చెప్పకుండా మారేటట్టు లేరంటావేంటి? చేవండి, ఇంట్లో పెళ్ళిడికొచ్చిన పిల్లుందనే విషయం మీకు తెలుసు కదా. తనకన్నా చిన్నది. దీప్తికి పెళ్ళయింది, పిల్లాడికి తల్లయింది. రేపు మాపు నేను కూడా తల్లిని కాబోతున్నాను. మీరు చూపించే ప్రేమ, ఆదరణ, సేవ, శ్రద్ధ ఇవన్నీ చూస్తుంటే తనేమనుకుంటుంది? ఎవరు? ఎవరంటారేంటెవరు? మీ మరదలు మాణిక్యం చంద్రలేఖ. ప్రేమ్ని ప్రేమించింది, తర్వాత ఆకాష్తో పెళ్ళన్నాము. ప్రేమ, ప్రేమ త్యాగం అన్నారు.
ఆకాష్తో పెళ్లి ఆ త్యాగం నాటకమైనా లేక మనసులో పెళ్లి అనే ఆలోచన అలాగే ఉంటుంది కదా. ఎన్నో కలలు కనుంటుంది. మిమ్మల్ని నన్ను చూస్తూ తను ఎంత బాధపడుతూ ఉంటుంది. అయితే ఏం చేయమంటావు? నాటకాలు ఆడటానికి కారణం ఆవిడేగా. ఆవిడో ఈవిడో, ముందు మీరు లేఖకి ప్రేమ్కి పెళ్లి చేస్తానని మాటిచ్చారు కదా. ఇచ్చాను. అయితే అర్జెంటుగా ఆ మాట నిలబెట్టుకోండి. వెంటనే ప్రేమ్ని వాళ్ళ అమ్మగారిని పిలిపించండి. లేకపోతే లేఖకి పెళ్లి మీద ఆశ చచ్చిపోయి నిరాశతో ఏమైనా చేయొచ్చు. తన మీద పెళ్లి మీద తనకి అసహ్యం కలగొచ్చు. రేపు పిల్లలతో నేను దీప్తి తన ముందు తిరుగుతూ ఉంటే తట్టుకోలేదు. ఆ చూపుల్లో అసహనం ఈర్ష్య పెరగొచ్చు. అది మనకే అంత మంచిది కాదు. తనకంటూ తన భర్త తన సంసారం అనేది ఏర్పడాలి కదా. ఎంతకాలం ఇలా మన ఇంట్లో ఉంటుంది చెప్పండి? బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా అన్నట్టు రేపు ఆ ప్రేమ చూసి చూసి ఎవరినైనా పెళ్లాడినా వాళ్ళ అమ్మ పెళ్లి చేసినా లేక జీవితం అడవి కాచిన వెన్నెలవుతుంది. ఆలోచించండి. ఇంత వివరంగా చెప్పాక ఇంకెందుకు ఆలోచించను? నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడే ప్రేమికి ఫోన్ చేసి పిన్నిని తీసుకురమ్మంటాను, సరేనా? సలహా చెప్పిందాన్ని సరే అనునా? తనకి తన అనే బంధం అవసరం. తనకంటూ ఓ సంసారం ఏర్పడితే ఇదివరకట్లా పిచ్చి ఆలోచనలు చేయదు. అన్ని విధాలా బాగుంటుంది. పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది అంటారు. ఎస్, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇదిగో లక్ష్మి. అమ్మగారండి. పైన గెస్ట్ రూమ్ అంతా నీట్ గా క్లీన్ చేయి. ఎక్కడ చిన్న బూజు కూడా కనపడకూడదు. అలాగే అమ్మగారు. సరే వెళ్ళు. నీట్ గా దులిపి తడిగుడ్డతో తుడిచి రెడీ చేయి. సరేనమ్మా. ఎందుకు ఇప్పుడు గెస్ట్ రూమ్ రెడీ చేయడం? గెస్ట్లు వస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు, అందుకే చేయమన్నాను. ఎవరా గెస్ట్లు? ఎందుకు వస్తున్నారు? గెస్ట్లు వచ్చేది నీకోసమే. ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలియకుండా నా కోసం గెస్టులు రావడం ఏంటి? వాళ్ళకి రూమ్ రెడీ చేయడం ఏంటి? ఎవరా గెస్ట్లు? కాసేపు ఓపిక పట్టు, వచ్చాక నీకే తెలుస్తుంది. ఏంటి ఓపిక పట్టేది? అంత రహస్యం ఎందుకు? ఎవరో చెప్పు. బాబు ఆదిత్య, ఆదిత్య, ఏం కోడలి పిల్ల, బాగున్నావా? హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఏంటి మళ్ళీ డార్లింగ్ అంటున్నావు? వాళ్లే నీ గెస్ట్లు. పిన్ని బాగున్నారా? బాగున్నానయ్యా. ఎన్నాళ్లకు మా మీద దయ కలిగింది మీకు. అన్నమాట నిలబెట్టుకోవాలన్న ఆలోచన వచ్చిందా? నేనే వాళ్ళని పిలిపించాను. చేతే నేనన్న ముహూర్తం, అర్థమైందా? ఏంటో పిన్ని, మధ్యలో చాలా చాలా అవంతరాలు వచ్చాయి. నా బతుకు నేను సరిదిద్దుకోవడమే సరిపోయింది. ఇచ్చిన మాట మర్చిపోయేలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నా కొడుకు నాకు అన్ని విషయాలు చెప్పాడులేరా. ఏమే కోడలి పిల్ల, ఎందుకే వెధవేషాలు? తిన్నగా ఉండుంటే ఈ పాటికి 2 పిల్లల తల్లివై ఉండేదానివి.